బైబిల్ ఏమని సెలవు వచ్చింది చెప్పనా? సేవకు ఎలా రావాలంటే సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలని రండి. ఇట్టి సేవ చెప్పండి దేవునికి యుక్తమైనది. ఫుడ్ కొరకు, ఇల్లు కొరకు, ఆస్తు కొరకు, పెళ్ళి కొరకు, రకరకాల అవకాశాల కొరకు ఈ సహవాసంలోకి రాక. అట్టి సేవ దేవునికి నచ్చదు. ఎట్టి సేవ దేవునికి నచ్చదు అంటే ఇవేమి కాదు ప్రభువా, నీ ప్రేమను బట్టి పిలిచావు. నా ఫ్యామిలీ మంచిది కాదు, నా బ్యాక్గ్రౌండ్ అంత ఎక్కువ దగ్గర ఏం కాదు ప్రభువా, మా పితరులు మంచోళ్ళు కాదు, నా స్వభావం గతం రోత స్వభావం, మేమెవ్వరం మంచోళ్ళు కదా, అయినా మమ్మల్ని పిలిచావు. ఎందుకు పిలిచావు? అక్కడ అలా ఉంటున్నా నేను అక్కడ అలా ఉండకూడదని, ఇక్కడ నీతో యథార్థంగా ఉండాలని నన్ను పిలిచావు, ఉండాలని పిలిచావు, ఉంటాను అని రావాలండి సేవ. వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు ఈ చర్చికి అడిగితే, ఈ చర్చిలో పాటలు పాడిన వాళ్ళు అందరూ లైవ్లో చూపిస్తారంటే పాట పాడడం వస్తున్నావా? ఈ చర్చికి నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే కొన్ని రోజులకు ఫస్ట్ మెసేజ్ ఇస్తారంటే వస్తున్నావా? ఈ చర్చికి ఎందుకు వస్తున్నావు అనగానే నేను అడుగుతున్నాను. ఒకవేళ లేవు ఇలాంటివి ఎవరికైనా మామూలుగా చెప్తున్నాను, జనరల్గా బయట ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. మనకు ప్లీజ్ కొన్ని రోజులకి ఏదో ఒకటి అలా కష్టపడుతుంటే ఏదో ఒక పాత్ర ఉండకుండా ఉంటుంది ఏంటండి. లెక్కలు ఉంటాయి తెలుసా? పార్టీలో సీనియర్లు అయ్యే కొలది పార్టీ అలా గుర్తిస్తుందో బయట పార్టీలు గుర్తిస్తాయిగా. అలాగే సంఘంలో కూడా సీనియారిటీ బిహేవ్ చేసే కొలది ఏదో ఒక రోజు మన సీనియారిటీని గుర్తించక పోరాడుకుని వస్తున్నావా? ఎలాంటి ఫీలింగ్స్తోనే వస్తే చెప్తున్నాను. ఇది పక్కా ఇస్కరియోతు యోధాగాడి మైండ్ సెట్. గుర్తుపెట్టు. ఊరి దగ్గరలో కూడా పెట్టుకుని తిరుగుతుంది. భయం వేసిన మాట. యోధ ఎన్ని సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడండి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో ఎన్ని బోధలు విని ఉంటాడండి. నాలాటోడు ఎవడో గొట్టంగా ఇక్కడ నిలబడి చెప్తేనే మీ హృదయాలు అంత స్పందిస్తున్నాయి. సాక్షాత్తు ప్రభువే ఇక్కడ నిలబడి మాట్లాడి 3.5 సంవత్సరాలు మీకు ప్రసంగాలు చెబితే నేను అడుగుతున్నాను, ఆ స్పందన ఎలా ఉంటుంది చెప్పండి. ప్రభు బాధ చేస్తుంటే 3 రోజులు ఎలా అయిపోయినాయి కూడా పబ్లిక్ తెలియలేదంట. అంత బాగా చెప్తాడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే రాత్రి ఏంటో పగలేంటో తెలుసు కదట. టైంతో పని లేదట. అస్తమయం అయిపోతుందని ప్రజలకి అసలు కనీసం ఆలోచన అంత బాగా ఆయన మాట్లాడుతాడట. అంత బాగా మాట్లాడుతుంటే ఎన్ని బోధలు వినుంటాడు, ఎన్ని ప్రసంగాలు వినుంటాడు. ఒక్క ప్రసంగం బురకెక్కించుకున్నాడండి. 3.5 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు, ఎన్ని బోధలు, ఆయన కన్నీళ్లతో చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి. కొండ మీద హృదయాన్ని పొడి చేసిన స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రసంగాలు ఉన్నాయి. ఎన్ని మాటలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుత కార్యాలు యోధా 3.5 సంవత్సరాలు చూశాడు. ఆయన కూడా తిరిగి ఆయన ప్రేమను చూశాడండి దగ్గరుండి. ప్రభు ఎంత బాగా ప్రేమిస్తాడు చెప్పనా? మురికి వాళ్ళమైన మన పాదాలు ప్రభు పట్టుకునే ప్రేమను చూశాడు. నెక్స్ట్ హత్తుకోవడం చూశాడు. ఆయన ఆసక్తిని చూశాడు. చిన్ననైన మనలను పెద్దలుగా గౌరవించడం చూశాడు. ఆయన శక్తిని కల్లారా చూశాడు. ఇవేమీ ఆడ బొరకెక్కలేదు. కానీ మిగిలిన శిష్యులకు బొరకెక్కాయి. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇప్పుడు నేను ఏవైతే మాటలు మాట్లాడానో అవే మాటలు శిష్యులు మాట్లాడారు. వీడికి ఎక్కలేదు, వీళ్ళకి ఎక్కిందండి. ఏమన్నారు చూడండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఆ సాంగ్ రెడీ. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఏది ఉండెనో, మేము ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు యోహాను మర్చిపోలేనిది ఏంటో తెలుసు. ఇదిగో సార్ ఈ చేతులతో సార్ యేసుప్రభువుని నేను తాకాను, ఈ చేతులేనండి అని చెప్పుకుంటూ తిరిగోడట. సార్ ఈ కళ్ళుతో ప్రభువుని, దైవాన్ని నేను కల్లార దగ్గరకు చూశాను సార్ అని చెప్పుకునేవాడట. సార్ మాతో భోజనానికి కూర్చున్నాడు సార్, మేము కూడా ఆయన పక్కన కూర్చున్నాం సార్ చెప్పుకుంటూ తిరిగారట. ఆయన శ్వాస, హృదయ స్పందన మీద మేము పలుమార్లు మేము ఆనుకున్నాం సార్ అని చెప్పుకున్నారు. అంటే ఆయన ప్రసంగాలు, ఆయన మాట్లాడినవి, ఆయన భోజనం చేసిన వాళ్ళతో టైం గడిపినవి ఇవన్నీ వాళ్ళకు గుర్తున్నాయి. పత్రికల్లో, సువార్తల్లో మర్చిపోకుండా ఇలా రాశారు. ఈ కళ్ళుతోనే చూసాం, ఈ చేతులతోనే తాకాం, ఈ మనుషులుగానే ఆయన పక్కన ఉన్నాం, ఆయన మేము మరవలేం అని రాశారు.
పద్మాసు దీపంలో పడేసిన కళ్ళ నిండా నీళ్లు తిరిగిపోయినా, కళ్ళంతా ఎర్రగా మారిపోయినా, నీకు పద్మాసు దీపం అంటే అండమాన్ జైలు కన్నా క్రూరమైనది. ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు పద్మాసు దీపం కోసం చెప్పినప్పుడు నిజంగా మీకు విషయం చెప్పిన, హిస్టరీలో ఆ పద్మాసు దీపానికి లింక్ దీపం ఏంటి చెప్పిన, మన అండమాన్ గుర్తుపెట్టుకోండి. అంటే అండమాన్ జైలు బ్రిటిష్ కట్టించారు కాబట్టి, కట్టించింది బ్రిటిష్ వాళ్ళు. దీపాన్ని కట్టించారు కదా, దీపాన్ని కట్టిస్తారా? దీపాన్ని ఎవడు కట్టించడు. దానికి దీనికి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా చూద్దాం. గ్రీకుల అయాంలో అలాంటి టైంలో అండమాన్ జైలు అంటే ఎంత క్రూరంగా ఉంటుందండి. అండమాన్ దీవి అంటే అంత, ఈ రోజుకి ప్రపంచంలో అంత చిక్కని జాతులు అండమాన్ దీవుల్లో ఉన్నాయి. ఇంకా అలాంటి క్రూరమైన ద్వీపంలో విషసర్పాల మధ్య పడేస్తే అలా కళ్ళంట నీళ్లు దిగమింగుకుంటూ పరవశుడైపోతూ అలా ఊహించుకుంటూ ఈ 3.5 సంవత్సరాలు తిరిగిన ప్రభువును ఊహించుకుంటూ పరవశుడైపోతూ ప్రకటన గ్రంథం రాసేసాడట. అంతే, మర్చిపోలేకపోయారు. మరి ఈడికి బొరకెక్కలేదేటండి. కూడా తిరిగాడు, భోజనం చేశాడు, చేతులతో తాకాడు, ప్రభువుకు దగ్గరగా సలహాలు ఇచ్చాడు, ట్రెజరీ మెంబర్గా ఉన్నాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలు ఎలగొట్టాడు, మేను పెద్ద రకంగా వ్యవహరించాడు. ఎంత బాగా చేసినా ఇతనికి బుర్రకెక్కలేదంటే వీడికి ఎక్కదు. ఎందుకంటే వీడి పిలుపునే సరిగ్గా అందుకోలేదు. వీడు ఆ స్టార్టింగ్ ఆడి స్పందనే బాగుంటే బహుశా నేను అనుకుంటున్నాను అన్నీ బాగుండేవి. ప్రారంభమే బాగలేదు కనుక ముగింపు వరకు ఇంకేది బాగలేదు.